హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ 2025 ఫిబ్రవరి 18. మరి ఆంధ్ర తెలంగాణ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న స్కూల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ వారికి స్పెషల్గా కరెంట్ అఫైర్స్ చెప్పబడిన మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అనే డిఎస్సి స్పెషల్ నాన్న. ఒక్కసారి ఈరోజు ఉన్న హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్. భారతదేశ ఎన్నికల కమిషన్కి నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ రావడం జరిగింది. ఆయన ఎన్నవ వ్యక్తిగా రావడం జరిగింది. పాస్ట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? అసలు ఎన్నికల కమిషన్ గురించి భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ప్రస్తావించారు? తొలి మహిళా ఎన్నికల అధికారి ఎవరు? భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 324 దేని గురించి తెలియజేస్తుంది? నెక్స్ట్ ఆర్టికల్ 326 దేని గురించి తెలియజేస్తుంది? ఇవన్నీ మాట్లాడుతాం మనం. నెక్స్ట్ వన్, జన నివేశ్ చిప్ పథకము. జన నివేశ్ చిప్ పథకం అనేది వార్తలో ఉంది. ఈ పథకాన్ని ఎవరు తీసుకొచ్చారంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో ఎన్ని బ్యాంకులు ఉన్నాయి? ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అన్న. నెక్స్ట్ వన్, సిల్వర్ ట్రైన్ను ప్రారంభించిన ఒక దేశం ఏ దేశం అంటే చైనా. మరి ఈ ట్రైన్ ఎవరి కోసం ప్రారంభించారు? నెక్స్ట్ వన్, పోసా కృషి విజ్ఞాన మేళా 2025. పోసా కృషి విజ్ఞాన మేళా 2025 వార్తలో ఉంది. దీన్ని ఎవరు ప్రారంభిస్తున్నారు? నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి ఆశా పథకం అనేది వార్తలో ఉంది నాన్న. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్. భారతదేశ ఎన్నికల కమిషన్ 1950 జనవరి 25వ తారీఖున ఏర్పాటైంది. ప్రతి సంవత్సరం జనవరి 25 నేషనల్ ఓటర్స్ డే. మరి తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎవరు పనిచేశారంటే సుకుమార్ సేన్ పనిచేశారు. సుకుమార్ సేన్. తొలి మహిళా ఎన్నికల అధికారిగా విఎస్ రమాదేవి పనిచేసింది. ప్రెసిడెంట్ ఎన్నికల కమిషన్లో ఎంతమంది కమిషనర్లు ఉంటారంటే 3 మెంబర్స్. ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, ఒక 2 మెంబర్స్ ఏమో డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు నాన్న. మరి 25th ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా మనకి రాజీవ్ కుమార్ గారు పనిచేశారు. రాజీవ్ కుమార్ గారు పదవి కాలం అనేది ముగుస్తుంది. ఈ సమయంలో కొత్త వ్యక్తిని నియమించారు. అయితే 2023లో ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. భారతదేశ ఎన్నికల కమిషన్ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. అంటే ఎన్నికల కమిషనర్ నియామక విషయంలో గతంలో రాష్ట్రపతి స్వయాన్ని నియమించేవారు. ఇప్పుడు 3 సభ్య కమిటీ ఏర్పాటు చేశారు. 3 సభ్య కమిటీ. ఈ 3 సభ్య కమిటీలో సభ్యుల యొక్క అనుమతితోనే రాష్ట్రపతి నియమిస్తారు. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఒక ఎన్నికల కమిషనర్ని నియమించాలంటే ప్రజెంట్ 3 సభ్య కమిటీ నియామకాలు పాటించాలి. ఓకే, 3 సభ్య కమిటీని దీనే కొలీజియం విధానం అంటాము. కొలీజియం విధానము. మరి నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు వచ్చారంటే జ్ఞానేష్ కుమార్. మరి జ్ఞానేష్ కుమార్ 1988 కేరళ ఐఏఎస్ క్యాడర్ అయిన. మరి ఈయన నియామకానికి ఒక 3 సభ్య కమిటీలో ఉన్న సభ్యుల గురించి మాట్లాడాలి. దాంట్లో ఫస్ట్ వన్ మోడీ గారు ఉన్నారమ్మా, భారత ప్రధాని ఉన్నారు. సెకండ్ వన్ కేంద్ర హోంశాఖ మంత్రి అంటే అమిత్ షా గారు ఉన్నారు. అండ్ థర్డ్ వన్ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు అంటే రాహుల్ గాంధీ ప్రెసిడెంట్. వీళ్ళు ముగ్గురు 3 సభ్య కమిటీ నియామకం అంటే ఎన్నికల కమిషనర్ నియామక విషయంలో 3 సభ్య కమిటీ నియమించారు. దాంట్లో సభ్యులు ఎవరెవరు అంటే మోడీ గారు అంటే పర్టికులర్ భారత ప్రధాని ఉంటారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఉన్నారు. నెక్స్ట్ అండ్ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు అనుమతితో రాష్ట్రపతి నియమిస్తూ ఉంటారమ్మా ఎన్నికల కమిషనర్ని. ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎవరు వచ్చారు అంటే జ్ఞానేష్ కుమార్. జ్ఞానేష్ కుమార్ అంటే మీకు ఐడియా రావాలి. గతంలో 25th ఎలక్షన్ కమిషనర్గా రాజీవ్ కుమార్ ఉండేవారు. ప్రధాన ఎన్నికల కమిషనర్గా రాజీవ్ కుమార్. మరి డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్గా 2 మెంబర్స్ ఉంటారు. దాంట్లో జ్ఞానేష్ కుమారు. సెకండ్ వన్ సుఖబీర్ సింగ్ సంతు. ఇప్పుడు రాజీవ్ కుమార్ యొక్క టైం పీరియడ్ అయిపోయింది కదా. ఇప్పుడు సీనియర్లో ఎవరున్నారంటే జ్ఞానేష్ కుమార్. అందుకే సీనియర్లో ఎవరైతే ముందు ఉన్నారో వారిని ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియమించారు జ్ఞానేష్ కుమార్ని. ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ పదవి కాలం అనేది అంటే జ్ఞానేష్ కుమార్ సీనియారిటీలో ఫస్ట్ ఉన్నారు కావున ప్రధాన ఎన్నికల కమిషనర్గా వచ్చారు. మరి ఈ ప్లేస్ ఖాళీగా ఉంటుంది కదా. ఈ ప్లేస్ ఖాళీగా ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషనర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ మరలా కావాలి కదా. అందుకే మనకి వివేక్ జోషి గారు వచ్చారమ్మా అంటే ఎలక్షన్ కమిషనర్గా. వివేక్ జోషి అంటే డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్గా వివేక్ జోషి. మనకి ప్రధాన ఎన్నికల కమిషనర్ అయితే జ్ఞానేష్ కుమార్. ఇప్పుడు ప్రెజెంటు
మనం 2025 మార్చి నుంచి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరంటే జ్ఞానేష్ కుమార్, డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఎవరెవరంటే సుఖబీర్ సింగ్ సంతు అండ్ వివేక్ జోషి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వివేక్ జోషి. మరి ఈయన హర్యానా ఐఎస్ కేంద్రమా. ప్రధాని మోడీ నేతృత్వంలో గుర్తుపెట్టుకోవాలి, ప్రధాని మోడీ నేతృత్వంలో ఈ సభ్య కమిటీ ఆధారంగా ఎంపిక చేశారు. మరి ఎన్నికల కమిషన్ గురించి భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఉందని 15వ భాగంలో ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే జ్ఞానేష్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్, డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్గా వచ్చిన వివేక్ జోషి గారు వచ్చారు. భారతదేశ ఎన్నికల కమిషన్ ఎప్పుడు ఏర్పాటు అయిందంటే 1950 జనవరి 25వ తారీఖున ఏర్పాటైంది. అందువలన ప్రతి సంవత్సరం ఏం జరుపుకుంటాం, జనవరి 25క ఇంపార్టెన్స్ నేషనల్ వాటర్స్ డే. ఫస్ట్ నేషనల్ వాటర్స్ డే 2011 అంటే తొలిసారిగా నేషనల్ వాటర్స్ డే ఎప్పుడు జరుపుకున్నాం, 2011 నుంచి జరుపుకున్నాం. మరి 2025 జనవరి 25క ఇంపార్టెన్స్ థీమ్ నేషనల్ వాటర్స్ డే థీమ్ నథింగ్ లైక్ ఐ ఓట్ ఫర్ షూర్, నథింగ్ లైక్ ఐ ఓట్ ఫర్ షూర్. మరి తొలి మహిళా ఎన్నికల అధికారిగా ఎవరు పనిచేస్తారంటే విఎస్ రమాదేవి పనిచేస్తారు తొలి మహిళా ఎన్నికల అధికారిగా. గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో 18వ లోక్సభ ఎలక్షన్ జరిగాయి. మొత్తం ఎన్ని దశల్లో జరిగాయి, 7 దశల్లో జరిగాయి. దానికి రిజల్ట్ ఎప్పుడు వచ్చింది, జూన్ 4. మోడీ గారు మూడవసారి ప్రధానిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు, 2024 జూన్ 9న. మీకు ఐడియా ఉంది. మరి ఇప్పటి వరకు ఎంతమంది పనిచేస్తారు ఎన్నికల కమిషనర్గా, 25 మెంబర్స్. 26 ఎవరు వచ్చారు అంటే జ్ఞానేష్ కుమార్ అంటే 26వ ఎన్నికల కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్. మరి ఇప్పటి వరకు 26 మంది పనిచేస్తున్నారు కదా. అయితే దాంట్లో 2 మెంబర్స్కి ఒక అవార్డు వచ్చిందమ్మా. అవార్డుని ఏషియా నోబెల్ అంటారు. రామన్ మెగాసిస్ అవార్డు పొందిన ఎన్నికల కమిషనర్ ఎవరు, గత ప్రీవియస్ క్వశ్చన్. మరి రామన్ మెగాసిస్ అవార్డు పొందిన తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరంటే టిఎన్ సేషన్. మరి ఈయనకి 1996లో ఈ అవార్డు వచ్చింది, రామన్ మెగాసిస్ అవార్డు. ఆ రామన్ మెగాసిస్ అవార్డు పొందిన 2వ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అంటే జేఎం లింగ్డో. మరి 2025లో నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామక విషయంలో 3 సభ్య కమిటీలో సభ్యులు ఎంతమంది ఏమో 3 మెంబర్స్ అన్నాం. దాంట్లో ఎవరెవరు, మోడీ, అమిత్ షా, రాహుల్ గాంధీ. గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 324 భారతదేశానికి ఒక ఎన్నికల కమిషన్ ఉండాలని తెలియజేస్తుంది. మరి ఎన్నికల కమిషన్కి నియామకం గురించి తెలియజేసే ఆర్టికల్ చూసుకుంటే ఆర్టికల్ 324 సబ్ క్లాస్ 2. ఈ ఆర్టికల్ ప్రకారం ఎన్నికల కమిషనర్ నియమిస్తూ ఉంటారు. వారి యొక్క పదవి కాలం ఎంత అంటే 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు. ఏది ముందొస్తే అది. ఎన్నికల కమిషనర్ యొక్క పదవి కాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలను గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్. గత ప్రీవియస్ క్వశ్చన్ వయోజన ఓటు హక్కు గురించి తెలియజేసే ఆర్టికల్, వయోజన ఓటు హక్కు. మరి ఆర్టికల్ 326 326 ప్రకారం ఓటు హక్కును ఉపయోగించుకుంటాం. గతంలో 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అప్పట్లో రాజీవ్ గాంధీ కాలంలో ఓటు హక్కు యొక్క వయసుని 21 ఇయర్స్ నుంచి ఎంతకి తగ్గించామంటే 18 ఇయర్స్, 18 సంవత్సరాలు తగ్గించాం. ప్రపంచంలో తొలిసారిగా మహిళలకు ఓటు హక్కు కల్పించిన దేశం న్యూజిలాండ్. 1893 ప్రపంచంలో తొలిసారిగా మహిళలకు ఓటు హక్కు కల్పించిన దేశం న్యూజిలాండ్. తొలి మహిళా ప్రధాన ఎన్నికల అధికారి విఎస్ రమాదేవి. తొలి ఎన్నికల అధికారి సుకుమార్ సేన్. భారతదేశానికి తొలి మహిళా ఎన్నికల అధికారి అయితే విఎస్ రమాదేవి. అలా కాకుండా తొలి ఎన్నికల అధికారి సుకుమార్ సేన్. 25th రాజీవ్ కుమార్, 26th జ్ఞానేష్ కుమార్. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. మరి గత ప్రీవియస్ క్వశ్చన్స్ ఒక్కసారి మనం చూస్తే భారతదేశానికి తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్ యొక్క పదవి కాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలని చెప్పుకున్నాం. తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఆప్షన్ 1 విఎస్ రమాదేవి. తొలి మహిళా ఎన్నికల అధికారి అయితే విఎస్ రమాదేవి. మరి ఆన్సర్ ఏంటి, సుకుమార్ సేన్. మరి రాజీవ్ కుమార్ 25th పర్సన్. మరి టిఎన్ శేషన్ ఎవరమ్మా, 10th ఎలక్షన్ కమిషనర్. అంటే రామన్ మెగాసిస్ అవార్డు పొందిన తొలి ఎన్నికల అధికారి ఎవరు, టిఎన్ శేషన్. ఆయన వరుస క్రమంలో 10th వన్. మనకు ఆప్షన్ ఏంటి, ఆప్షన్ 2 ఇక్కడ సుకుమార్ సేన్. సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే గత ప్రీవియస్ క్వశ్చన్ వయోజన ఓటు హక్కు గురించి తెలియజేసే ఆర్టికల్. ఆప్షన్ 1 ఆర్టికల్ 324, ఆర్టికల్ 356,
ఆర్టికల్ 326, ఆర్టికల్ 36 ఇచ్చాడమ్మా. ఆర్టికల్ 356 ఏం తెలియజేస్తుంది నాన్న? రాష్ట్రపతి పాలన. ఇటీవల కాలంలో రాష్ట్రపతి పాలన ఏ రాష్ట్రంలో విధించారు? మణిపూర్ రాష్ట్రంలో విధించారు. ఎన్నోసారి అని చెప్పుకున్నాం? 11వసారి. మణిపూర్లో వైలెన్స్ జరిగింది. ఆ మణిపూర్ వైలెన్స్ వలన 2025 ఫిబ్రవరి 9వ తారీఖున మణిపూర్ సీఎం రాజీనామా చేశారు. బీరెన్ సింగ్ రాజీనామా చేస్తారు. మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారు. ఏ ఆర్టికల్ ప్రకారం? 356 ఆర్టికల్ ప్రకారం. ఎన్నోసారి? 11వసారి అని గుర్తుపెట్టుకోవాలి. 326 ఏం చెప్తుంది? వయోజన ఓటు హక్కు. మనకు కావాల్సింది ఏంటి? ఆప్షన్ థర్డ్ రైట్ ఆన్సర్. 324 ఏం తెలియజేస్తుంది? ప్రతి అంటే భారతదేశానికి ఒక ఎన్నికల కమిషన్ కావాలి అని తెలియజేస్తుంది. సరే, నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే జన్ నివేశ్ చిప్ పథకము. ఈ పథకాన్ని తీసుకొచ్చింది ఎవరంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రభుత్వ రంగంలో అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రెజెంట్ ప్రభుత్వ రంగంలో భారతదేశంలో ఎన్ని బ్యాంకులు కలవంటే 12. ఈ పథకాన్ని ఎందుకు తీసుకొచ్చిందంటే స్టాక్ మార్కెట్లో వాల్యూ అంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి. పేద మధ్యతరగతి కుటుంబం వారు చాలామందికి అవగాహన లేదు స్టాక్ మార్కెట్ల పైన. దీన్ని కల్పించండి, తక్కువ అమౌంట్తో వారికి బెనిఫిట్స్ ఉంటాయని ఇటీవల కాలంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చింది. చూద్దాం. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు నెల పెట్టుకోవచ్చు, వారం, రోజువారీ 250 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. 250 రూపీస్తో స్టార్ట్ అవుతుంది. స్టాక్ మార్కెట్లో ఎవరైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే మరి పరోక్షంగా పెట్టుబడులు పెట్టి ప్రతిఫలాలు పొందవచ్చు. తక్కువ మొత్తం పొదుపు చేయగలిగిన వారు, అసంఘటిత కార్మికులు, గ్రామీణులు పెట్టుబడి సులభతరం చేసుకోవచ్చంట. గ్రామీణ ప్రాంతాల వారు కూడా దీంట్లో జాయిన్ అవ్వచ్చు అని చెప్పడం జరుగుతుంది. అంటే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అంటే ఇటీవల కాలంలో జన నివేశ్ చిప్ పథకాన్ని ప్రారంభించారు. దేనికోసమని? స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి. ఎవరు ప్రారంభిస్తున్నారు దీని స్కీమ్ అంటే? ఎస్బీఐ. వాణిజ్య బ్యాంకులో అతిపెద్ద బ్యాంక్ అంటాం. స్టేట్ బ్యాంక్ని 1955 జూలై 1వ తారీఖున ఏర్పాటు చేశాం. ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాత పేరు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడుందన్నా? ముంబై అని గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రెసిడెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా ఎవరు పనిచేస్తున్నారంటే చల్లా శ్రీనివాస్ చెట్టి గారు పనిచేస్తున్నారు. గత ప్రీవియస్ క్వశ్చన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలి మహిళా చైర్పర్సన్గా ఎవరు పనిచేశారు నాన్న అంటే అరుంధతి భట్టాచార్య అని గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ అడగవచ్చు, ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో ఎన్ని బ్యాంకులు ఉన్నాయి? 12. ప్రైవేట్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి ప్రజెంట్ ఇండియాలో? 21. నెక్స్ట్ ఆర్ఆర్బి అంటామా, రూరల్ రీజనల్ బ్యాంక్స్. గతంలో 43 ఉండే, ఇప్పుడు ఏం చేస్తారు? కలిపేశారు. కావున ప్రజెంట్ విలీనం చేస్తారు, 28 ఉంటాయి. ప్రజెంట్ ఇండియాలో ఫారిన్ బ్యాంక్స్, విదేశీ బ్యాంకులు ఎన్ని ఉన్నాయి? 46. ఈ డేటా నేను చెప్పినంత వరకు ఇప్పటికి. ఏమో ఫ్యూచర్లో మారవచ్చు, డేటా చూసుకోవాలి. ఓకేనా? మనకి ఇక్కడ బ్యాంక్స్ అంటే గుర్తు రావాల్సింది 1935 ఒకటి గుర్తు రావాలి, 1955, 1956, 1988. ఈ 4 క్వశ్చన్స్ అడిగితే గత ప్రీవియస్ క్వశ్చన్స్. 1935 అంటే ఆర్బీఐ గుర్తు రావాలి, 1955 అంటే ఎస్బీఐ గుర్తు రావాలి, 1956 ఎల్ఐసి గుర్తు రావాలి, 1988 సెబీ గుర్తు రావాలి, 1982 కూడా ఉందమ్మా నాబార్డ్. అంటే వ్యవసాయ రంగంలో అతిపెద్ద బ్యాంకు, అగ్రికల్చర్ బ్యాంకు అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్. ఆ నాబార్డ్కి ప్రజెంట్ చైర్పర్సన్ ఎవరు అంటే కేవీ సాజీ ఉన్నారు. నాబార్డ్. మా వ్యవసాయ రంగంలో అతిపెద్ద బ్యాంకు ఏంటి? నాబార్డ్. ఏ ఇయర్లో ఏర్పాటు చేస్తారు? 1982. మరి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే 1935లో ఏర్పాటు చేస్తాం, 1955 ఎస్బీఐ ఏర్పాటు చేస్తాం, 1956 ఎల్ఐసి, 1988 సెబీ. ఆ సెబీకి అంటే ప్రెజెంట్ ఉమెన్ చైర్పర్సన్గా పనిచేసిన పేరు అంటే మాధవపురి బచ్చి గారు పనిచేస్తున్నారు. సెబీకి తొలి మహిళా చైర్పర్సన్గా ఎవరు పనిచేస్తున్నారు? మాధవపురి బచ్. సెబీ అంటే మనకి స్టాక్ మార్కెట్ బ్యాంకు. ఆ మహిళా చైర్పర్సన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేంట్లో? జన్ నివేశ్ చిప్ పథకంలో పాల్గొన్నారు అని గుర్తుపెట్టుకోవాలి.
గత ప్రీవియస్ క్వశ్చన్ చూసుకుంటే మనం ఎస్బీఐను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. పాత పేరు ఏం చెప్పుకున్నాం? ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలి మహిళా చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య. మరి ఆప్షన్ 1 1956 కాదు నాన్న, ఇది ఎల్ఐసి గుర్తు రావాలి. ఆప్షన్ 2 1955, దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. 1935 అంటే ఆర్బీఐ గుర్తు రావాలి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి ప్రజెంట్ ఆర్బీఐకి 26th గవర్నర్గా ఎవరు పనిచేస్తున్నారంటే సంజయ్ మల్హోత్రా. సంజయ్ మల్హోత్రా. మరి ఆర్బీఐకి తొలి గవర్నర్గా పనిచేస్తుంది ఓబీ స్మిత్. ఆర్బీఐకి తొలి గవర్నర్గా ఓబీ స్మిత్. ఆర్బీఐకి తొలి భారతీయ గవర్నర్ సిడి దేశ్ముఖ్. ఆర్బీఐకి తొలి భారతీయ గవర్నర్ సిడి దేశ్ముఖ్. ఆర్బీఐకి 25th గవర్నర్ శక్తికాంత్ దాస్. ఆర్బీఐకి 25th గవర్నర్ శక్తికాంత్ దాస్. మరి ప్రజెంట్ 26 పనిచేస్తున్నారు సంజయ్ మల్హోత్రా గుర్తు రావాలి. సరే, నెక్స్ట్ టాపిక్ చూస్తే సిల్వర్ ట్రైన్ను ప్రారంభించిన చైనా. సిల్వర్ ట్రైన్ ఇటీవల కాలంలో ఏ దేశం ప్రారంభించింది? చైనా. ఎవరి కోసము చూస్తే వృద్ధులకు ఆహ్లాదాన్ని పంచడంలో పాటు ఆర్థిక వృద్ధిలో వారిని భాగస్వామ్యం చేయడం కొరకు. అంటే చైనా దేశం ఒకప్పుడు ప్రపంచంలో జనాభా ఎక్కువ ఉన్న దేశం. ప్రజెంటు ప్రపంచంలో జనాభా ఎక్కువ ఉన్న దేశంలో ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. చైనాలో వృద్ధాప్య జనాభా అంటే యంగెస్ట్ పర్సన్స్ లేరమ్మా, ఓల్డెస్ట్ పర్సన్స్ ఎక్కువగా ఉన్నారు. వారి కోసం వారి ఫ్యూచర్లో మరి 2027 నాటికి చైనాలో జనాభా వృద్ధాప్య జనాభా ఇంకా బాగా పెరుగుతుంది. వారు రిటైర్మెంట్ తర్వాత వారు దాచుకున్న డబ్బు మనీ ఉంటాయి కదా, దాని ద్వారా వారు ఎంజాయ్ చేయడానికి హ్యాపీగా ఉండడానికి చైనా దేశము ఒక ట్రైన్ని ప్రారంభించింది. సిల్వర్ ట్రైన్ అంటే వృద్ధులకు, ప్రధానంగా వృద్ధులకు. మరి చైనాలో వృద్ధుల జనాభా 2035 నాటికి 40 కోట్లకు చేరుతుంది. 2027 నాటికి సగము, 2035 నాటికి 40 కోట్లు చేరిపోతుందంట. 2027 నాటికి దేశవ్యాప్తంగా వృద్ధుల కోసం ప్రత్యేకమైన రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. వృద్ధుల కోసమే. ఏ దేశము? చైనా. మరి చైనా ఇటీవల కాలంలో మనం చూస్తేనన్నా CR450 అనే ఒక బుల్లెట్ ట్రైన్ ప్రారంభించింది. బుల్లెట్ ట్రైన్ అంటే మనకు గుర్తు రావాల్సింది జపాన్ గుర్తుకు వస్తుంది. కానీ ఇక్కడ CR450 బుల్లెట్ ట్రైన్ అంటే గుర్తు రావాల్సింది చైనా. దీని యొక్క స్పీడ్ అమ్మ 450 km. 450 km అనే గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రపంచంలో తొలిసారిగా బుల్లెట్ ట్రైన్ ప్రారంభించిన దేశమే జపాన్. జపాన్కి ఇంపార్టెన్స్ చెప్పాలంటే 2030 నాటికి జపాన్లో బుల్లెట్ ట్రైన్ నడుపుతారు కదా, దాంట్లో డ్రైవర్ లేకుండానే బుల్లెట్ ట్రైన్ నడుస్తాయంట 2030 నాటికి. ఈ జపాన్ సహకారంతో 2026లో భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పటికే మన ఇండియాలో 2019 ఫిబ్రవరి 15వ తారీఖున వందే భారత్ లేదా ట్రైన్ 18 ప్రారంభించాం. వందే భారత్ లేదా ట్రైన్ 18. ఆ వందే భారత్ యొక్క పితామహుడు అంటే వందే భారత్ని ఏర్పాటు చేసింది సుధాంశు మణి. ప్రస్తుతం ఇండియాలో రైల్వే జోన్స్ ఎన్ని ఉన్నాయో 18 రైల్వే జోన్స్ ఉన్నాయి, మీకు తెలుసు. వెరీ గుడ్. ప్రెజెంట్ భారతదేశం యొక్క రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. ఆ ప్రశ్న అడగపోవచ్చు, కానీ రైల్వే CEO ప్రజెంట్ భారతదేశం రైల్వే CEOలే చైర్పర్సన్గా 47th పర్సన్ పనిచేస్తున్నారు. 47th పర్సన్గా ఎవరు అంటే సతీష్ కుమార్. ప్రస్తుతం రైల్వే బోర్డ్ చైర్పర్సన్గా ఎవరు పనిచేస్తున్నారు? సతీష్ కుమార్. ఎన్నవ పర్సన్ అంటే 47. రైల్వే బోర్డుకి పాస్ట్ ఉమెన్ చైర్పర్సన్ జయవర్మ సిన్హా పనిచేస్తారు. గతంలో జయవర్మ సిన్హా తొలి మహిళా చైర్పర్సన్గా పనిచేస్తారు. ఈమె లైన్గా అయితే వరుస క్రమంలో 46, ఉమెన్స్ పరంగా అయితే పాస్ట్ వరకు గుర్తుపెట్టుకోవాలి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే మత్స్య 6000 జలాంతర్గామి విజయవంతము. భారతదేశం మనకి 2026 నాటికి సముద్రం లోపల ఖనిజాలను అన్వేషణ కొరకు 2026 నాటికంటే దాదాపుగా 6000 మైళ్ళు అంటే 6000 మీటర్ల లోపలికి, మైలు అనకూడదు, మీటర్స్ లోపలికి, సముద్రం లోపలికి వెళ్ళి అన్వేషణ చేస్తారు. అంటే దానికి లోపల వ్యక్తులు వెళ్ళడం జరుగుతుంది, పర్సన్స్ వెళ్తారు నాన్న. దానికి పెట్టిన పేరే అంటే దేంట్లో భాగంగా అంటే సముద్రయాన్ ప్రాజెక్టులో భాగంగా మత్స్య 6000 అనే పేరుతో సముద్రం లోపలికి మానవులతో అంటే మనుషులు కూడా వెళ్ళడం జరుగుతుందన్న. దీని ట్రయల్ రన్ అనేది లేటెస్ట్గా జరిగింది చెన్నైలో. చూద్దాం. మీకు గుర్తు రావాల్సిన మత్స్య
మత్స్య 6000 జలాంతర్గామి అంటే సబ్ మెరైన్ అని పిలుస్తారు. మరి లోతైన సముద్రంలో పరిశోధనలు చేసేందుకు రూపొందించారు. ఏ ప్రాజెక్టులో భాగంగా? సముద్రయాన్ ప్రాజెక్టులో భాగంగా 4వ తరం జలాంతర్గామిని అభివృద్ధి చేసే పనిని NIOT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ టెక్నాలజీకు కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ అప్పగించింది. ఈ జలాంతర్గామును జనవరి 27 నుండి ఫిబ్రవరి 12 వరకు చెన్నైలో 500 మీటర్ల లోతులో పరీక్షించారు. ఓకేనా, సముద్రంలో కూడా అన్వేషణ చేయబోతున్నాం అంటే ఖనిజాలు అన్వేషణ కొరకు. అలాగే మనకి 2026 అంటే గుర్తు రావాల్సింది గగనయాన్ యాత్ర. ఈ యాత్ర ద్వారా మనకి 2026 తొలి మానవ సహిత యాత్ర అంటే మానవులు పంపిస్తుంది, 4 మెంబర్స్ని పంపిస్తుంది. ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, సుభాన్స్ శుక్లా. గగనయాన్ యాత్ర ద్వారా వెళ్తున్న 4 మెంబర్స్ మన ఇండియన్స్ అని వాళ్ళ పేర్లు చూసుకుంటే ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, నెక్స్ట్ అంగద్ ప్రతాప్, నెక్స్ట్ అజిత్ కృష్ణన్, సుభాన్స్ శుక్లా. ఈ 4 మెంబర్స్ 2026లో గగనయాన్ యాత్రతో పంపిస్తున్నారు. ఇస్రోకి తొలి మానవ సహిత యాత్ర పంపిస్తున్నారు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఏ రాకెట్ ద్వారా? LV-M3M4 రాకెట్ ద్వారా ఈ గగనయాన్ ప్రయోగం ద్వారా పంపిస్తున్న ఒక రోబో కూడా ఉంది, వ్యామోమిత్ర. ఇది స్పేస్లోకి గగనయాన్ యాత్ర అంటే అదే మనకి మత్స్య 6000 అంటే సముద్రంలోకి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే పోసా కృషి విజ్ఞాన మేళా 2025. ఇక్కడ మీకు కనిపిస్తున్నామా శివరాజ్ సింగ్ చౌహాన్. మరి ఈయన ఎవరు అంటే ప్రజెంట్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి చూద్దాం. అంటే కొత్త విత్తనాల ఆవిష్కరణతో పాటు రైతులకు టెక్నాలజీ పరిచయము. రైతులు నాటు వేయడానికి వారికి ఏం కావాలి అంటే విత్తనాలు కావాలి. కొత్త రకాలైన విత్తనాలు వస్తే ఇంకా పంటలు అనేది ఇంకా బాగా పండుతాయినా దేశం అంటే అభివృద్ధి చెందిన దేశం ఇంకా మారబోతుంది అనే ఉద్దేశంతో వారికి ఇంకా టెక్నాలజీ బాగా ఉపయోగించుకునే ఉద్దేశంతో ఈ సమ్మిట్ని ప్రారంభించారు. ఫిబ్రవరి 22 నుంచి 24 వరకు ప్రారంభిస్తున్నారు అంటే ఈ మంత్లోనే. మరి ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించనున్నారు. 2025 ఫిబ్రవరి 22 నుంచి 24 వరకు జరుగుతుంది. దాని పేరు పోసా కృషి విజ్ఞాన మేళా. దేనికోసం? కొత్త విత్తనాల ఆవిష్కరణతో పాటు రైతులకు టెక్నాలజీ అని పరిచయం చేస్తారంట. మరి ఈ కార్యక్రమాన్ని ఎవరెవరు ఏర్పాటు చేస్తారు, ఎవరు ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు? ఇంకొక పాయింట్ చెప్పాలి. అంటే భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ అంటే IARI, భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్గా ప్రజెంట్ పనిచేస్తున్న చెరుకుమిల్లి శ్రీనివాసరావు లేదా చెరుకుమల్లి అనవచ్చు మన తెలుగు వ్యక్తే. మరి ఈ కార్యక్రమాన్ని ఎవరెవరు ఏర్పాటు చేస్తున్నారంటే భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ IARI మరియు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ICAR సంయుక్తంగా నిర్వహణ. భారతీయ వరి పరిశోధన కేంద్రము ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటాం. ఎక్కడుంది? కటక్ అంటే ఒడిస్సా. ప్రపంచ వరి పరిశోధన కేంద్రం ఎక్కడుంది? ఫిలిప్పైన్స్ మనీలా. ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ MS స్వామినాథన్ గుర్తు రావాలి. ఫాదర్ ఆఫ్ వరల్డ్ గ్రీన్ రెవల్యూషన్ నార్మన్ బోర్లాంగ్ గుర్తు రావాలి. ఓకేనా. ప్రపంచంలో వరి ఎక్కువ పండిస్తున్న దేశము మనకు తెలుసు చైనా అంటాం. భారతదేశంలో అయితే వెస్ట్ బెంగాల్. ఇవన్నీ లింక్ చేస్తూ ఉండాలన్న. అంటే ప్రజెంట్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. అదే కేంద్ర ఆరోగ్య మంత్రిగా ఎవరున్నారు? JP నడ్డా గారు ఉన్నారు. ప్రజెంట్ విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారమ్మా. ఓకేనా. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే PM ఆశా పథకము, ప్రధానమంత్రి ఆశా పథకం పిలుస్తారు. దీన్ని మనకి 2018లో ప్రారంభించారమ్మా. 2018లో ప్రారంభించారు.
దాని పూర్తి పేరు చూస్తే ప్రధానమంత్రి అన్నదాత ఆయు సంరక్షణ అభియాన్ పిఎం ఆశా. ఈ పథకాన్ని మరలా 1 year ఎక్స్టెండ్ చేశారమ్మా. 1 year ఎక్స్టెండ్ చేశారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించడానికి, మినిమం సపోర్ట్ ప్రైజ్. రైతు పంట వేయడానికి ముందు, నాటు వేయడానికి ముందు ప్రభుత్వం ప్రకటించే ధరను ఏమంటాం? కనీస మద్దతు ధర. ఇప్పుడు మరలా 1 year ఎక్స్టెండ్ చేశారు ఈ పథకం ద్వారా. పప్పు ధాన్యాలకు సంబంధించి, పర్టికులర్గా కందిపప్పుకు సంబంధించిన 1 year ఎక్స్టెండ్ చేశారు. చూద్దాం. అయితే మనకు 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు కేంద్రం పొడిగించింది ఈ పథకాన్ని. అంటే పిఎం ఆశా పథకాన్ని ఏ ఇయర్లో ప్రారంభించారని ప్రశ్న అడిగించాము. 2018. నెక్స్ట్ ఈ పథకాన్ని ఎక్స్టెండ్ చేయడానికి కారణం ఏంటంటే 2024-25 ఖరీఫ్ సీజన్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో కందిపప్పు సేకరణకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదం తెలిపారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో మనకు 2025 ఫిబ్రవరి నాటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేసింది. 100కి 100% రైతుల దగ్గర నుంచి కందిపప్పుని కొనుగోలు చేసింది. ఇంకా పర్టికులర్గా కొన్ని రాష్ట్రాలు మిగిలిపోయాయి. ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి దగ్గర నుంచి కొనుగోలు చేస్తుంది. అందువలన ఈ పథకాన్ని 1 year ఎక్స్టెండ్ చేశారని నాకు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మనం ఒక లింక్ చేసుకుంటే ఒక పథకాన్ని పిఎం కిసాన్, ప్రధానమంత్రి కిసాన్ అనే పథకాన్ని మనకి 2019లో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి 6,000 రూపాయలు అందించేవారు. 6,000 రూపీస్ అందించేవారమ్మా. 3 విడతలుగా అందించేవారు. ఫస్ట్ 2,000, తర్వాత 2,000 రూపీస్ అలా ఇచ్చేవారు కదమ్మా. ఇప్పుడు దీన్ని 10,000 రూపాయలు తీసుకురాబోతున్నారు ఈ బడ్జెట్ నుంచి అని చెప్పారు. ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబంలో 10,000 రూపాయలని అందిస్తారు నాన్న. ఇక్కడ నుంచి ఒకసారి క్వశ్చన్ చూస్తే ప్రీవియస్ క్వశ్చన్ నాన్న, దాంట్లో ప్రధానమంత్రి కిసాన్ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ప్రధానమంత్రి కిసాన్ పథకాన్ని ఏ ఇయర్లో ప్రారంభించారు? ఆప్షన్ 1 2010, ఆప్షన్ 2 2015, ఆప్షన్ 3 2016, ఆప్షన్ 4 2019. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. 2019 ప్రధానమంత్రి కిసాన్ అనే పథకాన్ని. మనకి 2016 అంటే గుర్తు రావాల్సిన డిమానిటైజేషన్, పెద్ద నోట్ల రద్దు జరిగింది 2016. 2010 విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. అదే 2010 జాతీయ వారసత్వ జంతువుగా ఏనుగును ప్రకటించారు. 2015 అంటే గుర్తు రావాల్సింది బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాన్ని హర్యానాలో ప్రారంభించారు నాన్న 2015. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే 9th ఏషియన్ వింటర్ గేమ్స్ 2025 మా 9వ ఆసియా శీతాకాలపు గేమ్స్ అని పిలుస్తారు. మనకి ఏషియన్ వింటర్ గేమ్స్ 2025. మరి ఇవి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఎవ్రీ 4 years వన్ టైం జరుగుతాయి. ఫస్ట్ టైం 1986లో ప్రారంభమయ్యాన. ఈసారి 2025లో 9th ఎడిషన్, 9వ ఎడిషన్ గుర్తుపెట్టుకోవాలి. ఫిబ్రవరి 7 నుండి 14 వరకు జరిగాయి. ఎక్కడ? చైనాలో. దాదాపుగా ఎన్ని దేశాలు పాల్గొన్నాయి? 34 దేశాలు పాల్గొన్నాయి. అంటే 1222 క్రీడాకారులు పాల్గొన్నారు. ఓకేనా? మస్కట్, బీన్ అండ్ నెనే అనే పులులు అని అర్థం వస్తుంది. మరి వివిధ దేశాలు సాధించిన పథకాలు, మెడల్స్, దీంట్లో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ అండ్ టోటల్ అంటే స్వర్ణము, రజతము, కాంస్యము ఇక్కడ ఇచ్చాను. ఫస్ట్ ప్లేస్ ఏముందంటే చైనా ఉందన్న. చైనా మొత్తం ఎన్ని పథకాలు సాధించింది? 85. గోల్డ్ 32, సిల్వర్ 27, బ్రాంజ్ 26. సెకండ్ ప్లేస్ దక్షిణ కొరియా ఉంది నాన్న. 45 పథకాలు సాధించింది. 16, 15, 14. అండ్ థర్డ్ వన్ జపాన్ ఉంది. 37 పథకాలు. అంటే 10 + 12 + 15, 15. 10, 12, 15 గుర్తుపెట్టుకోవాలి. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్. నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ కజకిస్తాన్. 4 + 9 + 7 = 20. అంటే 20 పథకాలు సాధించింది. ఫిఫ్త్ వన్ ఫిలిప్పైన్స్. 1 + 0 + 0 ఒకే ఒక పథకం సాధించింది. అది కూడా గోల్డే గుర్తుపెట్టుకోవాలి. మరి మనకి క్రీడా రంగానికి సంబంధించి ప్రశ్నలు గ్యారెంటీగా అడుగుతాడు. ఒకసారి మనం చూస్తే పాస్ట్ ఏషియన్ గేమ్స్ ఒకటి, అలాగే పాస్ట్ ఏషియన్ వింటర్ గేమ్స్,
వింటర్ గేమ్స్ ఎప్పుడు ప్రారంభించారో గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ప్రారంభించారు ప్రశ్న ఎక్కువ సార్లు అడుగుతున్నారు మనకి. అలాగే పాస్ట్ ఒలింపిక్స్, పాస్ట్ పారా ఒలింపిక్స్, పాస్ట్ ఐపీఎల్, పాస్ట్ వన్డే క్రికెట్ వరల్డ్ కప్, పాస్ట్ ఖోఖో వరల్డ్ కప్. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఫస్ట్ ఏషియన్ గేమ్స్ మనకి 1951లో ప్రారంభమై మన ఇండియాలోనే. ఫస్ట్ ఏషియన్ వింటర్ గేమ్స్ మనకి చూసుకుని 1986లో ప్రారంభమయ్యాయి. ఫస్ట్ ఒలింపిక్స్ చూసుకుని 1896లో ప్రారంభమై. ఫస్ట్ పారా ఒలింపిక్స్ 1960, ఫస్ట్ ఐపీఎల్ 2008లో ప్రారంభమైంది. ఫస్ట్ వన్డే క్రికెట్ వరల్డ్ కప్ 1975లో ప్రారంభమైంది. ఫస్ట్ ఖోఖో వరల్డ్ కప్ లేటెస్ట్గా 2025లో మన ఇండియాలో జరిగింది. విజేత మన ఇండియా. ఏ దేశం ఓడిపోయింది? రన్నర్ అని తెలుసు మనకి. అయితే ఇక్కడ మనకు కావాల్సింది 9th ఏషియన్ గేమ్స్ అన్నాం కదా, మరలా 10th ఏషియన్ గేమ్స్ మనకి 2029లో ఎక్కడ జరుగుతాయంటే సౌదీ అరేబియాని గుర్తుపెట్టుకోవాలి. సౌదీ అరేబియా. ప్రీవియస్ క్వశ్చన్ చూసుకుంటే పాస్ట్ ఏషియన్ గేమ్స్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే ఆసియా క్రీడలు అంటాం. ఆసియా క్రీడలు 1951లో ప్రారంభించాం. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. మన ఇండియాలో తొలిసారిగా ప్రారంభమయ్యేనా. మరి ఇటీవల కాలంలో 19 ఏషియన్ గేమ్స్ 19వ ఆసియా క్రీడలు మనకి 2023లో ఎక్కడ జరిగాయి అంటే చైనాలో జరిగాయి. చైనాలో ప్రధానంగా ఏ సిటీ అంటే హాంగ్జే నగరంలో జరిగాయి. చైనాలో జరిగే 2023లో 19 ఏషియన్ గేమ్స్. ఇవి కూడా ఎవ్రీ 4 years వన్ టైం. మరి 20వ ఏషియా క్రీడలు లేదా 20 ఏషియన్ గేమ్స్ మరలా 2026లో జరుగుతాయి. ఎక్కడ అంటే జపాన్ దేశంలో ఏ నగరంలో అంటే ఐచి నగోయాలో జరుగుతాయి. ఇక్కడ 1896 అంటే ఫస్ట్ ఒలింపిక్స్ జరిగాయి. ఎక్కడ జరిగాయి? గ్రీస్లో జరిగాయి. గ్రీస్ క్యాపిటల్ ఏథెన్స్. 1975 అంటే ఫస్ట్ వన్డే క్రికెట్ వరల్డ్ కప్ జరిగింది. ఇంగ్లాండ్లో జరిగింది నాన్న. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఒక బుక్ వార్తల్లో ఉంది. ఆ బుక్ పేరు అన్ఎక్స్పెక్టెడ్లీ ఏ కలెక్షన్ ఆఫ్ పోయం. బుక్ పేరు అన్ఎక్స్పెక్టెడ్లీ ఏ కలెక్షన్ ఆఫ్ పోయం అనే బుక్ వార్తల్లో ఉంది. ఈ బుక్ రాసింది ఎవరంటే మైత్రి విక్రమ్ సింఘే. ఇటీవల కాలంలో వార్తలో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్. ఆ బుక్ ఎవరు రాస్తారు, ఆ బుక్ని ఎవరు పబ్లిషర్ చేశారు గుర్తుపెట్టుకుని మంచిదే. అంటే పెంగ్విన్ రాండమ్ హౌస్ సంస్థ వారు. గత ప్రీవియస్ క్వశ్చన్ బుక్ మీద ఎలా వచ్చింది? ఓల్డ్ బుక్స్ నాన్న. మీకు చరిత్ర ఆధారంగా బుక్ అడిగాడు. రాజతరంగని అనే పుస్తకం ఎవరు రాస్తారు మీకు తెలుసు ఆటోమేటిక్గా. మ్యాక్సిమం డిఎస్సి స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు తెలుసు. కలహానుడని. ఏ భాష రాస్తాడు? సంస్కృతం అంటాం. కలహానుడు. ఇది కాశ్మీర్ రాజుల యొక్క చరిత్రను తెలియజేస్తుందంట ఈ బుక్. మరి హాలుడు ఎవరంటే శాతవాహనులో 17వ రాజు. ఈ హాలుడు రాసిన బుక్ పేరు గాథా సప్తసతి. వెరీ గుడ్. కౌతల్యుడు మీకు తెలుసు, అర్థశాస్త్రం బుక్ రాశాడు. మరి కందుకూరి వీరలేశ్వరం రాసిన బుక్ పేరు వివేకవర్ధిని ఆసియ సంజీవిని. వెరీ గుడ్ మాస్టర్. ఓకే, మరొక బుక్ వార్తల్లో ఉంది. ఒకసారి చూస్తే మరొక బుక్తో ఇంపార్టెంట్. ఆ బుక్ పేరు ఇండియాస్ ఫస్ట్ రాడికల్స్ యంగ్ బెంగాల్ అండ్ బ్రిటిష్ ఎంపైర్. బుక్ పేరు ఇండియాస్ ఫస్ట్ రాడికల్స్ యంగ్ బెంగాల్ అండ్ బ్రిటిష్ ఎంపైర్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇండియాస్ ఫస్ట్ రాడికల్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఆ బుక్ ఎవరు రాస్తారంటే రోసంక చౌదరి గారు రాసిన బుక్ పేరు ఇండియాస్ ఫస్ట్ రాడికల్స్. ఇది లేటెస్ట్ బుక్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనం చూస్తే ఆది మహోత్సవ్. ఇది ఒక ట్రైబల్కి సంబంధించిన ఫెస్టివల్, గిరిజనులకు సంబంధించిన ఫెస్టివల్. వారి యొక్క కళా ఆకృతులు, వారికి సంబంధించిన అంటే వారసత్వం, సంస్కృతిని సాంప్రదాయపరంగా
వారిని ఇంప్లిమెంట్ చేయడం కోసము, వారి వారసత్వాన్ని కాపాడడం కోసము ఈ ఫెస్టివల్ని ఏర్పాటు చేస్తున్నారు నాన్న. ఎక్కడ ప్రారంభించారు, దీనికి ముఖ్య అతిథిగా హోస్ట్గా ఎవరు వచ్చారు అంటే భారత రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము రావడం జరిగింది. ఎక్కడ ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని? ఫిబ్రవరి 16 నుంచి 24 వరకు జరగబోతుంది ఇక్కడ న్యూఢిల్లీలో. ఓకే, మా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. అంటే ఆది మహోత్సవం అంటే గిరిజనకు సంబంధించి, అంటే గిరిజన వారసత్వం, సంస్కృతి, కళలని దాంట్లో ప్రదర్శిస్తూ ఉంటారు నాన్న. ఎక్కడ ప్రారంభమైందని న్యూఢిల్లీ గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ప్రధానంగా 30 రాష్ట్రాలకు చెందిన, అంటే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, దాంట్లో 30 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి దీంట్లో పాల్గొన్నారు. గిరిజనులు పాల్గొంటారు నాన్న. అయితే ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ గిరిజనులు ఒక డ్యాన్స్ కూడా ప్రదర్శిస్తారు. వారికి సాంప్రదాయపరమైన వారికి డ్యాన్స్ ఉంటాయి కదా. ఉదాహరణకి చౌ డ్యాన్స్. అంటే చౌ డ్యాన్స్ అంటే జార్ఖండ్ నుంచి గిరిజనులు పాల్గొంటారు. అంటే చౌ డ్యాన్స్ జార్ఖండ్. అలాగే మనకి కల్బేలియా డ్యాన్స్ కూడా దీంట్లో పాల్గొంటారు. కల్బేలియా డ్యాన్స్ కూడా దీంట్లో ఉంటుంది. రాజస్థాన్ యొక్క అంటే సాంప్రదాయపరంగా. మరి ఇటీవల కాలంలో అంటే గిరిజనులు అంటే గుర్తు రావాల్సింది బిర్సా ముండా యొక్క మనకి 2024 నవంబర్ 15న బిర్సా ముండా యొక్క 150వ జయంతి జరిగింది. మీకు డిఎస్సి టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది. జార్ఖండ్ గిరిజన నాయకుడు బిర్సా ముండా, ఆయన యొక్క జయంతి 2024 నవంబర్ 15న జరిగింది. 150వ జయంతి, 150 జయంతి గుర్తుపెట్టుకోవాలి. అయితే బిర్సా ముండా జయంతి సందర్భంగా న్యూఢిల్లీలో సరాయ్ కాలే ఖాన్ కోడలి, న్యూఢిల్లీలో ఉన్న సరాయ్ కాలే ఖాన్ కోడలిని ఏ విధంగా పేరు మార్చారు అంటే బిర్సా ముండా చౌక్గా పేరు మార్చారు. బిర్సా ముండా చౌక్గా పేరు మార్చారు. చాలా ఇంపార్టెంట్. 2024 నవంబర్ 15 నాటికి బిర్సా ముండా ఎన్నవ జయంతి, 150వ జయంతి అని గుర్తుపెట్టుకోవాలి. అదే మనకి 2024 అక్టోబర్ 2 నాటికి మహాత్మా గాంధీ యొక్క జయంతి 155, 155వ జయంతి. అలాగే 2025 జనవరి 23 నాటికి సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతి 128వ జయంతి. ఇలా లింక్ చేస్తూ ఉండాలి. ఓకేనా? ఇటీవల కాలంలో ఆది మహోత్సవ్ ఎక్కడ ప్రారంభమైంది? న్యూఢిల్లీలో. దీన్ని ప్రారంభించింది ఎవరు? ద్రౌపది ముర్ము, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనం చూస్తే రిలయన్స్ దూకుడు అంటే అంతర్జాతీయ అత్యుత్తమ బ్రాండ్లో 2వ స్థానము, శాంసంగ్కు అగ్రస్థానం అని ఇవ్వడం జరిగింది. అయితే ఈ నివేదికను ఎవరు ఇచ్చారు? ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ ఫర్ 2024 అనే పేరుతో పిలుస్తారు. డైరెక్ట్గా మన డిఎస్సి పర్పస్లో టాప్ 3 ఎవరున్నారు? ఎక్కువ అవసరం లేదు మనకి. చూసుకుంటే అత్యుత్తమ 10 బ్రాండ్లు ర్యాంకు కంపెనీ దేశము. ఫస్ట్ ర్యాంక్ ఎవరికి ఇచ్చారంటే శాంసంగ్, దక్షిణ కొరియాకి చెందింది. సెకండ్ వన్ రిలయన్స్, మన ఇండియాకి చెందిందమ్మా. సెకండ్ ర్యాంక్ భారత్. అండ్ థర్డ్ వన్ ఏ కంపెనీకి ఇచ్చారు? యాపిల్ అంటే అమెరికా గుర్తు రావాలి. టాప్ 3 గుర్తుపెట్టుకో. ఎక్కువ మనకు అవసరం లేదు. డిఎస్సి పర్పస్ ఎంత కావాలో అంతే తీసుకోవాలి. బట్ ఆ నివేదికను ఎవరు ఇచ్చారు, ఏ పేరుతో ఇచ్చారు, అది కావాలి మనకి. ఓకే, ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ ఫర్ 2024. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకున్న కరెంట్ అఫైర్స్. ఆల్ ది బెస్ట్. అండ్ ఆంధ్ర తెలంగాణ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న స్కూల్ అసిస్టెంట్ ఎడ్జిటివ్ వారికి మన కరెంట్ అఫైర్స్ చాలా ప్లస్ అవుతాయి. ఆల్ ది బెస్ట్.